న్యూటన్స్ లాస్లో నార్మల్ రియాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్ రియాక్షన్ ఈజ్ ద రియాక్షన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ నార్మల్ టు ద సర్ఫేస్ ఆన్ విచ్ ఇట్ ఈస్ ప్లేస్డ్. అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఆ సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ మీద నార్మల్గా యాక్ట్ చేసే ఫోర్స్ని నార్మల్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆబ్జెక్ట్ని హారిజాంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఎక్కడైతే టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయో అక్కడ టూ సర్ఫేసెస్ మీద నార్మల్ టు ద సర్ఫేసెస్ అబ్జర్వ్ చేయండి, మనం నార్మల్ రియాక్షన్ డ్రా చేసాం. రీజన్ ఏంటి? మనం ఆబ్జెక్ట్ని సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ వెయిట్ వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. ఏది? సర్ఫేస్ మీద. According to Newton's third law, for every action there is an equal and opposite reaction. సో లోయర్ సర్ఫేస్ మీద బాడీ ఎంత ఫోర్స్ని అయితే అప్లై చేస్తుందో సర్ఫేస్ కూడా ఆబ్జెక్ట్ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఎప్పుడు టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్న ఆ టూ సర్ఫేసెస్ మీద యాక్ట్ చేసే నార్మల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? లైక్ యాక్షన్ అండ్ రియాక్షన్ పేర్. సో మనం ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటే నార్మల్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్రీ బాడీ డయాగ్రమ్ డ్రా చేయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటే ఏంటి? మనం ఆబ్జెక్ట్ని పాయింట్ మాస్గా తీసుకుని డ్రా చేసే డయాగ్రమ్ని ఫ్రీ బాడీ డయాగ్రమ్ అంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మాస్ m పాయింట్ మాస్గా తీసుకున్నాను. దీని మీద నార్మల్ రియాక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? వర్టికల్లీ అప్వర్డ్. అలాగే వెయిట్ ఆఫ్ ద బాడీ ఎలా యాక్ట్ చేస్తుంది? బాడీ మీద ఎప్పుడు కూడా వర్టికల్లీ డౌన్వర్డ్. వెయిట్ ఎంత? mg. సో ఇంకా ఏవైనా ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి బాడీ మీద? లేదు. అలాగే బాడీ స్టేట్ ఏంటి? రెస్ట్. రెస్ట్లో ఉన్నప్పుడు బాడీ మీద యాక్ట్ చేసే నెట్ ఫోర్స్ 0. అంటే upward force, downward force equal. Means normal reaction n is equal to mg. సపోజ్ ఆబ్జెక్ట్ని ఇంక్లైన్ ప్లేన్ మీద ప్లేస్ చేసామనుకోండి. ఇంక్లైన్ ప్లేన్ మీద ప్లేస్ చేసినప్పుడు చూడండి, ఇంక్లైన్ ప్లేన్ మీద టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద నార్మల్గా డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. చూడండి, సైడ్కి డ్రా చేశాను. ఇది నార్మల్ రియాక్షన్. అలాగే సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ మీద నార్మల్గా యాక్ట్ చేసే ఫోర్స్ చూడండి, ఇక్కడ అప్వర్డ్ డ్రా చేశాను. ఈ రెండు ఎలా ఉంటాయి అని చెప్పాం? యాక్షన్ రియాక్షన్ పేర్లా ఉంటాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్, వర్టికల్లీ డౌన్వర్డ్. సో ఇక్కడ మనం వెయిట్ని రిజాల్వ్ చేసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా, వెయిట్ని రిజాల్వ్ చేసుకుంటే చూడండి, ఒక కాంపనెంట్ నార్మల్ టు ద సర్ఫేస్, ఈ యాంగిల్ థీటా అయితే ఇక్కడ యాంగిల్ కూడా థీటా అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది? mg cos థీటా. అలాగే సెకండ్ కాంపనెంట్ ఎంత? ప్యారలల్ టు ద సర్ఫేస్, mg sin థీటా. సో ఇలా రిజాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, నార్మల్ రియాక్షన్కి ఆపోజిట్గా ఎంత ఉంది? mg cos థీటా. ఇక్కడ బాడీ ఏ స్టేట్లో ఉంది? డౌన్ ద ఇంక్లైన్ మూవ్ అవుతుంది, అంటే మోషన్ అలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ ఉంది. బట్ నార్మల్ టు ద ఇంక్లైన్ ప్లేన్ ఎలా ఉంది? నో మోషన్. నో మోషన్ మీన్స్ నెట్ ఫోర్స్ ఈజ్ 0. సో నార్మల్ టు ద ఇంక్లైన్ ప్లేన్ n మస్ట్ బి ఈక్వల్ టు mg cos థీటా. ఒక ల్యాడర్ని మనం వర్టికల్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు ఆ ల్యాడర్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ని మనం చెక్ చేసుకుంటే ల్యాడర్ ఎక్కడెక్కడ కాంటాక్ట్లో ఉంది? ఎర్త్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంది, అలాగే వర్టికల్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంది. సో ఎర్త్ మీద
ladder డౌన్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తే ఎర్త్ ladder మీద అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఇక్కడ ఈ నార్మల్ రియాక్షన్ N1 అనుకుంటే ఇది కూడా ఏమవుతుంది N1. అలాగే ladder వర్టికల్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంది. ఇక్కడ వర్టికల్ సర్ఫేస్ నుంచి ladder మీద యాక్ట్ చేసే ఫోర్స్ N2 అనుకుంటే ladder వర్టికల్ సర్ఫేస్ మీద అప్లై చేసే ఫోర్స్ N2. ఇలా ఎక్కడ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్న ఆ టూ సర్ఫేసెస్ మీద నార్మల్ టు ద సర్ఫేసెస్ యాక్ట్ చేసే ఫోర్స్ని నార్మల్ రియాక్షన్ అంటాం. అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ లిఫ్ట్. సో యాక్చువల్గా ట్రూ వెయిట్ అంటే అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఒక ఆబ్జెక్ట్ ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఆ ఫోర్స్ని మనం ట్రూ వెయిట్ ఆఫ్ ద బాడీ అని అంటాం. సో ఇక్కడ ట్రూ వెయిట్ జనరల్గా ఎంత వస్తుంది? సపోజ్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ట్రూ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ m ఇంటూ g. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ సర్ఫేస్ మీద ఉందనుకోండి, ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి? గ్రావిటీ డౌన్వర్డ్, సర్ఫేస్ నుంచి ఆబ్జెక్ట్ మీద నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది. బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి n మస్ట్ బి ఈక్వల్ టు mg. అంటే ట్రూ వెయిట్ దేనికి ఈక్వల్ అయి ఉంటుంది? నార్మల్ రియాక్షన్ ఎక్స్పీరియన్స్డ్ బై బాడీకి ఈక్వల్ అయి ఉంటుంది. సో ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎంత నార్మల్ రియాక్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో అది ఆబ్జెక్ట్ వెయిట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేసేటైతే ఉండే వెయిట్ని మనం ట్రూ వెయిట్ అంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్లో ఉందనుకోండి, సో అది ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ అంటే ఆబ్జెక్ట్ ఎంత ఫోర్స్ని అయితే ఫీల్ అవుతుందో దాన్ని అపరెంట్ వెయిట్ లేదా అబ్జర్వ్డ్ వెయిట్ అని అంటాం. సో లిఫ్ట్ కేసులోకి వచ్చేసరికి ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ రెస్ట్లో ఉందనుకోండి. సో లిఫ్ట్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. బాడీ లిఫ్ట్ ఫ్లోర్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో లిఫ్ట్ ఫ్లోర్ నుంచి బాడీ మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ప్రకారం బాడీ మీద ఎన్ని ఫోర్స్ ఉన్నాయి? n mg ఓన్లీ. బాడీ ఏ స్టేట్లో ఉంది? రెస్ట్ స్టేట్లో ఉంది. సో బాడీ రెస్ట్ స్టేట్లో ఉంది కాబట్టి ఇక్కడ అపరెంట్ వెయిట్ అంటే నార్మల్ రియాక్షన్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? mg. దిస్ ఈజ్ ద అపరెంట్ వెయిట్ ఇన్ ఫస్ట్ కేస్. సో ఒకవేళ లిఫ్ట్ అప్వర్డ్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్వర్డ్ మూవ్ అవుతుంటే ఇప్పుడు లిఫ్ట్ మీద ఫోర్సెస్ సేమ్ ఇందాలాగానే నార్మల్ రియాక్షన్ యాక్ట్ చేస్తుంది లిఫ్ట్ ఫ్లోర్ నుంచి. గ్రావిటేషనల్ ఫోర్స్ వలన mg వర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ లిఫ్ట్ ఏ స్టేట్లో ఉంది? యాక్సలరేషన్లో ఉంది. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే దీనికి ఫోర్సెస్ అబ్జర్వ్ చేయండి. అప్వర్డ్ ఫోర్స్ n, డౌన్వర్డ్ ఫోర్స్ mg. బాడీ ఏ స్టేట్లో ఉంది? ఇక్కడ యాక్సలరేషన్లో, ఏ డైరెక్షన్లో? అప్వర్డ్ ఉంది యాక్సలరేషన్. సో నెట్ యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఏ అప్వర్డ్. సో నెట్ యాక్సలరేషన్ అప్వర్డ్ ఉందంటే ఏ ఫోర్స్ గ్రేటర్ అని అర్థం? ఇక్కడ మనకి n ఈజ్ గ్రేటర్ దాన్ mg. సో n మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ. మనకి అపరెంట్ వెయిట్ అంటే ఏమని తెలుసు? n రిప్రజెంట్స్ అపరెంట్ వెయిట్. సో అపరెంట్ వెయిట్ n ఈజ్ ఈక్వల్ టు mgని రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. m కామన్ ఇస్తే m ఇంటూ g ప్లస్. దిస్ ఈజ్ ద అపరెంట్ వెయిట్ ఆఫ్ ఎ బాడీ వెన్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్. సో నెక్స్ట్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ విత్ యాక్సలరేషన్ e. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, సేమ్ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి? నార్మల్ రియాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్ mg. బట్ లిఫ్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? డౌన్వర్డ్. సో ఇక్కడ మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే లిఫ్ట్ మాస్ m ఒక పాయింట్ మాస్లో ఎజ్యూమ్ చేసుకున్నాం. దీని మీద యాక్ట్ చేసే అప్వర్డ్ ఫోర్స్ నార్మల్ రియాక్షన్ n, డౌన్వర్డ్ ఫోర్స్ mg. బట్
లిఫ్ట్ ఏ స్టేట్లో ఉంది, యాక్సలరేషన్ ఏ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది, డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ యాక్సలరేషన్ ఉందంటే mg ఈజ్ గ్రేటర్ దెన్ n. సో mg minus n, net force is equal to, according to Newton's second law, m into. సో మీరు MAని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి n రైట్ సైడ్ తీసుకెళ్ళండి. నార్మల్ రియాక్షన్ దట్ ఈస్ అపరెంట్ వెయిట్ ఈస్ ఈక్వల్ టు m into g minus. This is the normal reaction when lift is moving in downward direction. When lift is freely falling, సో లిఫ్ట్ ఫ్రీలీ ఫాలింగ్ అప్పుడు యాక్సలరేషన్ ఎంతకి ఈక్వల్, జీకి ఈక్వల్. సో సబ్స్టిట్యూట్ చేస్తే n, దట్ ఈస్ అపరెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు c. సో వెన్ లిఫ్ట్ ఈజ్ ఫ్రీలీ ఫాలింగ్ ద అపరెంట్ వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా మనం లిఫ్ట్ కేసెస్లో అపరెంట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు.